క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. నిన్నటి రోజు ప్రసంగంలో విష్ణు భగవానుడికి అలసట కలగడం వెనక కూడా అమ్మవారి అనుగ్రహమే ఉన్నదని, ఆ అలసట వెనక కూడా ఏదో దేవకార్య ప్రయోజనము దాగి ఉన్నదని దానిని వివరణ చేస్తానని మీతో మనవి చేశాను. చూడండి, సూతుడంటాడు, కదాచి దారుణం యుద్ధం కృత్వా దేవ సనాతనః సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం విభు ఆవలంభ్యధను సజ్జం కంఠే దేశే ధరాస్థితం. సమమైనటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని చూసుకుని అది శుభప్రదంగా ఉండేటటువంటి ప్రదేశంలో తన ధనస్సు యొక్క పై కొమ్ము మీద, ఆ పై కొన మీద తన గడ్డాన్ని అంటే కంఠాన్ని ఇలా ఊంచుకున్నవాడై విష్ణు భగవానుడు అలా పడుకుని నిద్రపోతున్నాడు. ఇందులో ఒక చమత్కారం ఉంది. అన్నం తినేటటువంటి వాడు కూర్చునేటటువంటి స్థితి వేరు. నిద్ర వచ్చినటువంటి వాడు ఎప్పుడూ ఒకలా నిద్రపోవాలని మీరు అనుకోకూడదు. కూర్చుని నిద్రపోతాడు, నిలబడి నిద్రపోతాడు, గోడ కానుకుని నిద్రపోతాడు, పడుకుని నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆ నిద్రపోవడంలో దిగవలసినటువంటి స్టేషన్లో కూడా దిక్కుండా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలసట చేత నిద్ర వస్తుంది తప్ప సౌకర్యము చేత నిద్ర రాదు. ఈ రహస్యాన్ని మీరు పట్టుకోవాలి. నేను పడుకుంటానండి అని వెళ్ళి మెత్తటి పరుపు, ఎయిర్ కండిషను, దోమ కుట్టకుండా ఒక మంచి ఆల్అవుట్ మిషను అన్నీ పెట్టుకుని పడుకున్నాను అనుకోండి, నాకు నిద్ర పట్టకపోవచ్చు, రాకపోవచ్చు. అదే బాగా బడలిపోయి పగలంతా పొలం దున్ని ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి కరెంటు పోయినా, ఉక్క పెట్టేస్తున్నా, ఓ ఉడకపోసేస్తున్నా ఆ వ్యక్తి బయట ఒక నులక మంచం మీద కూర్చుని ఒక్కసారి ఆ పైనున్నటువంటి ఉత్తరీయంతో మంచాన్ని దులుపుకుని తలగడ కూడా లేకుండా ఇలా చెయ్యి తల కింద పెట్టుకుని పడుకున్నంత మాత్రం చేత గాఢ నిద్రకి చెడు కావచ్చు. నిద్రకి హేతువులు రెండే. ఒకటి, మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం. మీరు అలసిపోయినా మీ మనసు ఉద్విగ్నంగా ఉంటే నిద్ర రాదు. మీ మనసు ప్రశాంతంగా ఉన్నా శరీరమునకు కానీ మనసుకి కానీ అసలు ఏ అలసట లేకపోతే నిద్ర రాదు. కాబట్టి మానసికంగానూ అలిసిపోయాడు, శారీరకంగానూ అలిసిపోయాడు. యుద్ధం చెయ్యడం అంటే ఎంతో నైపుణ్యంతో చెయ్యాలి. అవతల వాణ్ణి ఎక్కడ ప్రహారం వెయ్యాలో చూడాలి. కాబట్టి మానసికంగా శారీరకంగా బడలిపోయాడు. ఆయన బడలిపోయాడన్న మాటకు అర్థాన్ని నిన్న మీకు నేను మనవి చేశాను. ఆ శక్తి సన్నగిల్లేట్టు చేసింది అమ్మవారే. ఎందుకు అలా చేయడం? స్థితికారుని యందు శక్తి ఉంటే కదా లోకం రక్షింపబడుతుంది. అంటే ఆ శక్తి క్షీణించేటట్టు చెయ్యడం కూడా ఏదో ప్రయోజనం కోసం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా కూర్చున్నవాడికి అలా నిద్ర వచ్చింది. ఆ ధనస్సు మీద ఇలా గడ్డం పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నటువంటి వాడి దగ్గరికి బ్రహ్మగారితో కలిసి మిగిలినటువంటి దేవతలందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? అంతటా వ్యాప్తమైనటువంటి విష్ణువు వైకుంఠమునందు ఆయన అధివాసముగా, అక్కడ ఆయన వాణి ఒక స్థూల స్వరూపంగా ఆయన మాంసనేత్రమునకు చిక్కి దర్శనమిచ్చేవాడు అని శాస్త్రవాక్కు. కనుక అటువంటి రూపంగా దర్శనం చేయడానికి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ లేడు. వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ యుద్ధం చేసి ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నాడు అని వెతికితే ఒక చోట బడలి ధనస్సు యొక్క పై కొన మీద కంఠాన్ని ఆంచి కూర్చుని నిద్రపోతున్నటువంటి విష్ణువు కనపడ్డారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి విష్ణు స్వరూపం కావాల్సి వచ్చింది? యాగాధిపత్యము వహించడానికి కావాలి. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞకృత్యజ్ఞాంత సాధన. ఆయన విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. ఆయనే యజ్ఞపురుషుడు. కాబట్టి యజ్ఞాధిపత్యమునకు ఆయన యొక్క అవసరం వచ్చింది. వాళ్ళు వచ్చారు. కానీ నిద్రాభంగం చేయకూడదు. ఒక వ్యక్తి నిద్రపోతుంటే ఎందుకు నిద్ర లేపవచ్చు అని అడిగారు. కేవలము ఆయన నిద్రపోవడం వల్ల ధర్మం పోతుంటే అప్పుడు నిద్ర లేపవచ్చు తప్ప ధర్మం పోకపోతే నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపడానికి ఎవ్వరికీ అధికారం లేదు. పిల్లలైనా సరే ఒరే లేచి చదువుకో అని లేపడానికి వీల్లేదు. సూర్యోదయం అయిపోయింది పడుకోకు అని లేపచ్చు. అందుకే
రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని నిద్రలేపితే మీరు లేవండి ఇంకా మనం బయలుదేరదాం అండవు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. అదిగో సూర్యోదయం అవుతోంది రామ, నువ్వు లేచి కర్తవ్యం దైవమాహ్నికం, ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలి, నువ్వు క్షత్రియ కుల సంజాతుడవు, సంధ్యావందనం చేయవలసిన అవసరం ఉంది, కాబట్టి రామ నువ్వు నిద్రలే అంటాడు. ఈశ్వర కార్యమునకు మాత్రమే నిద్రలేవమని అడగాలి, దానివల్ల ధర్మం పోతుంది అంటే. సమయానికి సంధ్యావందనం చేయకపోతే పోయింది కదండి ధర్మం, అందుకని లేపాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించారు, ఏదో ధనస్సు కొన మీద తలపెట్టుకు పడుకున్న వాడిని వెళ్ళి యజ్ఞాధిపత్యానికి నీ అవసరం ఉంది లేని తట్టి లేపచ్చు, లేకపోతే ప్రార్థన చేయొచ్చు, స్తోత్రం చేయొచ్చు, నిద్రపోతున్న వాడిని లేపకూడదు. కాబట్టి ఎలా ఇప్పుడు అనుమానం వచ్చింది. వాళ్ళందరూ చర్చించుకుంటున్నప్పుడు ఉన్న వాళ్ళల్లో పెద్ద తలకాయ ఉన్నవాడు, 4 వేదములు ఎప్పుడూ 4 ముఖములతో చెప్పేటటువంటి వాడు, కాబట్టి సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉంటాడు ఆయన. అందుకే దేవతలకి కానీ ఎప్పుడైనా సమస్య కలిగితే, రాక్షసులకు కానీ ఎవరికైనా ముందు ఎవరి దగ్గరికి వెళ్తారంటే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతారు, ఆయన తరువాపాయం చెప్తుంటాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిని అడిగారు ఏం చెయ్యాలి అని. ఆయన అన్నాడు మనం నిద్ర లేపకూడదు, కాబట్టి నేను ఒక పని చేస్తాను. ఉత్పాదితా తదా వమ్రీ బ్రహ్మణా పరిమేష్టినా, నేను దేవకార్యం తదా సర్వం భవిష్యతి న సంశయ. అది ఏం చేస్తుంది, నేను ఒక వమ్రిని సృష్టిస్తాను. వమ్రి అంటే చెదపురుగు. ఆ చెదపురుగు పాకుతూ వెళ్ళి ఆ ధనస్సుకి కట్టబడి ఉన్నటువంటి నారిని కొరుకుతుంది. కొరికితే వంగి ఉన్నటువంటి ధనస్సు నారి తెగిపోయింది కాబట్టి ఇలా పైకి లేస్తుంది. లేచినప్పుడు ఇక్కడ చురుక్కం తగులుతుంది కాబట్టి విష్ణువు నిద్రలేస్తారు. నిద్రలేస్తే మన యజ్ఞకార్యం అయిపోతుంది. మనం నిద్రలేపినట్టు కాదు, చెదపురుగుకి కొరకడం అలవాటు కాబట్టి అది కొరికేస్తుంది. కాబట్టి నేను కొరికే అలవాటు ఉన్నటువంటి చెదపురుగును ఒకదాన్ని సృష్టిస్తాను, అది కొరుకుతుంది ఇప్పుడు ఈ వింటినారిని అన్నాడు. అంటే సమయోచిత ప్రజ్ఞ అంటారు. కార్యాన్ని సాధించుకోవడానికి అప్పటికి ఈ పని పనికొస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ దీని వెనక ఉన్న రహస్యాన్ని మీరు పట్టుకోవాలి. ఏదో ప్రయోజనాన్ని సాధించడానికి నిద్రపోయేటట్టుగా విష్ణువు యందు ఆవహించినటువంటి తల్లి ఎవరో ఆవిడే చెదపురుగుని సృష్టిస్తే అది కొరికితే దాని వలన విష్ణువు నిద్రలేస్తారనేటటువంటి ఆలోచనని కూడా బ్రహ్మగారి యందు ప్రవేశపెట్టింది. ఇప్పుడు నిజంగా ఆయన విష్ణువు అలా బ్రహ్మగారు ఒక చెదపురుగుని సృష్టించేది వింటినారిని కొరికితే లేచిపోయి మళ్ళీ రాక్షస సంహారం చేయడమో యజ్ఞాధిపత్యం వహించడమో చేయగలిగినటువంటి వాడైతే అమ్మవారు ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసం ఆయన అలసట చెందేటట్టు చేయడం అన్న పరిస్థితి ఎక్కడ వస్తుంది? కాబట్టి ఇప్పుడు వెనక ఉన్న సంకల్పం వేరు, వీళ్ళు స్వతంత్రంగా చేస్తున్న పని వేరు. కానీ స్వతంత్రులు అంటే వీళ్ళ భావముల యందు అమ్మవారు ఉంది కాబట్టి ఏదో జరగబోతోంది, గొప్ప ఉత్కంఠతో కథ నడుస్తోంది. అమ్మవారు ఏం చేయబోతోంది, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది చూడండి మీరు. ఇప్పుడు ఆ చెదపురుగుని బ్రహ్మగారు అన్నారు నువ్వు ఆ వింటినారి కొరుకు అన్నాడు. అంటే చెదపురుగుకి అంత ఆసక్తి ఉంటుందా అంటే బ్రహ్మగారి చేత ఈ ప్రయోజనమునకే సృజింపబడినటువంటి ఆ ప్రాణికి దేవతా సమక్షమునందు బ్రహ్మగారు, ఇంద్రుడు, శివుడు మొదలైన దేవతలందరి యొక్క సమక్షమంలో ఉన్న కారణం చేత దానికి అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము కలిగి అదొక ప్రశ్న వేసింది. ఏమయ్యా నన్ను ఆ వింటి నారిని కొరకమంటున్నారు, కొరుకుతాను, కానీ విష్ణువుకి నిద్రాభంగం అవుతుంది, అధర్మం కదా. ఈ లోకంలో చెదపురుగు కూడా ధర్మం గురించి ఆలోచించింది. అలా ఉండేవన్నమాట యుగాలు, అలా ఉండేవి ప్రాణులు. మనకి ధర్మం తప్ప మిగిలినవన్నీ ఆలోచిస్తాం, అంటే కలియుగం అలా ఉంటుందన్నమాట. అసలు దగ్గరికి ధర్మాన్ని రాకుండా చూస్తుంది కలియుగం, ధర్మం తప్ప ఇంకోటి రాకుండా చూస్తాయి మిగిలిన యుగాలు. కాబట్టి చూడండి, నిద్రాభంగ కదాచ్ఛేదో దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం తత్కథం దేవదేవస్య కరోమి సుఖనాశనం కిం ఫలం భక్షణాద్దేవా ఏన పాపం కరోమ్యహం సప్తః స్వార్థవశో లోకః కురుతే పతకం కిల తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ ప్రభక్షణం. నేను ఇప్పుడు కానీ ఆ వింటినారిని కొరికితే విష్ణువుకి నిద్రాభంగం అవుతుంది. నిద్రాభంగం చెయ్యడం, తల్లి నుంచి పిల్లని దూరం చెయ్యడం, అలాగే భయంకరమైనటువంటి పాపములలో ఒకటి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తీసుకొచ్చి భార్యాభర్తలు విడిపోయేటట్టు చేయడం, ఇవన్నీ మహాపాతక కర్మలు, చెయ్యకూడదు కదా.
ఇప్పుడిప్పుడు నన్ను సృజించావు, నేను ఇంత పెద్ద మహాపాతకం చేసి ఎందుకు ఆయన్ని నిద్ర లేపాలి? కానీ లోకంలో పెద్ద పెద్ద మహాపాతకాలు కూడా ఎందుకు చేస్తారంటే, పాతకాలు కూడా ఏదో స్వార్థంతో చేస్తారు. ఇప్పుడు ఇది చేస్తే నాకేం కలిసి వస్తుంది అని అడిగింది చెదపురుగు. ఓహో, దీనికి ఒక ప్రయోజనం కలిగితే ఇది విష్ణువుని నిద్ర లేపడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి దీనికి నేను ఒక ప్రయోజనాన్ని కల్పిస్తాను అన్నారు బ్రహ్మగారు. ఆయన అన్నారు, హోమకర్మణి పార్శ్వేచ హవిర్దానాత్ పతిష్యతి తంతే భాగం విజానీహి కురు కార్యం త్వరాన్విత. ఎప్పుడైనా హోమం యజ్ఞం యాగం చేసేటప్పుడు ఆ హవిస్సుని తీసి అగ్నిహోస్త్రంలో హవ్యవాహనుని ద్వారా దేవతలకు వ్రేలుస్తారు, అంటే అందిస్తారు. ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ వేస్తారు. అలా వేసినప్పుడు యజ్ఞగుండంలో పడినటువంటి చెరువు దేవతలకు వెడుతుంది, అంటే హవిస్సు దేవతలకు వెడుతుంది. ఇలా వేసేటప్పుడు పొరపాటున చేతి నుండి రాలి కింద పడినటువంటి హవిస్సు యొక్క ముద్ద, ఆ మెతుకులు ఆ హోమగుండం యొక్క అంచుల మీద, ఆ గోడ మీద పడతాయి. అగ్నిలో పడకుండా గోడ మీద పడినటువంటి హవిస్సు ఏది ఉందో ఆ భాగం నీకు చెందుతుంది. నీకింత గొప్ప వరం ఇస్తున్నాను, కాబట్టి విష్ణువు యొక్క వింటినారి కొరుకు అన్నారు. అది దాని వలన జరిగేటటువంటి ఉత్పాతం దానికి అనవసరం, అది వెళ్ళి కొరికింది. కొరగ్గానే ఒక్కసారి ఆ ధనస్సు యొక్క కొమ్ము పైకి లేచింది. అది పైకి లేవడంలో అప్పటి వరకు దాని మీద తలపెట్టుకుని పడుకున్నటువంటి విష్ణు భగవానుడి యొక్క కంఠం పైకి ఎగిరిపోయి వెళ్ళి సముద్రంలో పడిపోయింది. వీళ్ళు తలపెట్టినది ఒక కార్యం, జరిగినది ఒక కార్యం. అంటే ఇక్కడ మీరు వెంటనే ఒక ఆలోచన లోపల స్ఫురిస్తుంది. విష్ణు భగవానుడంతటి వాడికి తలలేచిపోవడం, మరణం కలగడం ఇలాంటివి ఉంటాయా అంటే, విష్ణువు అంటే సనాతనుడు, అచ్యుతుడు. చ్యుతుడు అంటే వెళ్ళిపోయేవాడు, అచ్యుతుడు. ఆయన తీయబడేవాడు కాడు, ఆయన తొలగింపబడేవాడు కాడు, ఆయనని ఎవరూ అలా చేయలేరు. కానీ అలా జరిగింది అంటే జరిపించినటువంటి శక్తి ఒకరు వెనకాల ఉన్నారు. ఆవిడ ఎందుకు అలా చెయ్యాలి అంటే, అలా చేసి ఒక కార్యాన్ని ఆవిడ సాధించాలనుకుంటోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ అయోమయానికి గురయ్యారు. మా దేవతలకందరికీ అధినాథుడు, స్థితికారుడు, లోకములను కాపాడగలిగినటువంటి వాడు, మేము ప్రార్థన చేస్తే రాక్షస సంహారం చేసేటటువంటి వాడు, ఇటువంటి మహానటువంటి విష్ణువు యొక్క శిరస్సు ఎగిరి వెళ్లి సముద్రంలో పడిపోయింది. మేమెంత పొరపాటు చేశాం. వాళ్ళందరూ బాధపడ్డారు. మళ్ళీ బ్రహ్మగారికే ఆలోచన వచ్చింది. ఆయన వేదములను పిలిచి, మీరు సామాన్యమైనటువంటి రూపాలతో, మనుష్య శరీరాలతో రండి, వచ్చి ఏ పరాశక్తి కంటికి కనపడకుండా వెనక నుండి కార్యములను నిర్వహిస్తుందో ఆ తల్లిని ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి సంతసించినటువంటి ఆ తల్లి కృపాళు అయి శరీరంతో మనకి కనపడుతుంది. కనపడి ఎందుకు ఈ కార్యం చేయించిందో మనకి చెప్తుంది. దానివల్ల మనకి ఉపశాంతి కలుగుతుంది. అసలు ఎందుకు మనం ఈ పని చేయవలసి వచ్చిందో అర్థం అవుతుంది. లేకపోతే మనకి పరివేదన మిగిలిపోతుంది. కాబట్టి ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు వేదములు మనుష్య స్వరూపంతో నిలబడి ప్రార్థన చేశాయి. అవన్నీ కలిసి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ, నమోదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాత శంకర కామదే త్వం భూమి సర్వభూతానాం ప్రాణ ప్రాణవతాం తథా ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతి స్మృతిః బ్రహ్మా హరః శౌరి సహస్ర నేత్ర వాగ్వహ్ని సూర్యా భువనాధినాథాః తే తత్కృతాః సంతి తతో న ముఖ్య మాతాయతత్వం స్థిర జంగమానాం సకల భువనమేతత్కర్తు కామ యదాత్వం సృజసి జనని దేవాన్ విష్ణు రుద్రాజ ముఖ్యాన్ స్థితిలయ జననం తైః కారాయస్యేక రూప నఖలు తవ కథంచిద్దేవి సంసారలీశః. అమ్మా, నీకు సంసారలీశం ఉండదు. నీవు సృష్టికర్తవు కావు, నువ్వు స్థితికర్తవు కావు, నువ్వు లయకర్తవు కావు, నీకు గుణములు లేవు. నీవు ఎటువంటి గుణములు లేకుండా నిర్గుణముగా ఉన్నప్పటికీ సంసార పంకము అంటకుండా తామర కొలనులో బురదలో తామర పువ్వు పుట్టినట్టు స్వచ్ఛముగా ఉండి నిర్గుణముగా నిర్గుణవై ఈ లోకములను నిర్వహిస్తూ ఉంటావు. తల్లి, దేని కొరకు ఈ ప్రచోదనం చేశావు? మాకు కనపడి చెప్పవలసింది అని వేదములు ప్రార్థన చేశాయి. ఆ తల్లి ఒక్కసారి అంతరిక్షంలోంచి అమ్మవారి వాక్కు వినపడింది తప్ప ఆవిడ ఒక స్వరూపంతో వారికి కనపడలేదు. నేను ఈ వేదములు చేసినటువంటి ప్రార్థన విని చాలా సంతోషం పొందాను. క్లేశంలో ఉన్నటువంటి వాడు అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఎంత అనుగ్రహిస్తుందో చూపించే. వేదమే చెయ్యకపోతే మనకు ఎలా అర్థం అవుతుంది? కాబట్టి వేదములు ముందు ప్రార్థన చేశాయి. ఈ ప్రార్థన ఎవరు చేస్తారో వాళ్ళందరి పట్ల నేను సంతుష్టాంతరంగా అవుతానని అమ్మవారు వరమిచ్చి, అప్పుడు తల్లి ఒక మాట చెప్పింది వాళ్ళతోటి.
పూర్వం అకారణం కథం కార్యం సంసారిత్ర భవిష్యతి. ఏదో కారణం లేకుండా కార్యం జరగదు. ఒక కారణం ఉంది కాబట్టే ఈ కార్యం జరిగింది. నేను ఒక ప్రధానమైనటువంటి ప్రణాళిక రచన ఒకటి చేశాను. జహాసవదనం వీక్ష తస్యాస్తత్ర మనోహరం. ఒకానొకప్పుడు వైకుంఠంలో కూర్చుని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకొచ్చి నిలబడినటువంటి లక్ష్మీదేవిని చూసి అకారణంగా ఒక నవ్వు నవ్వారు. అకారణమైన నవ్వు అవతల వారిలో అనేకమైనటువంటి భావములకు కదలిక అవుతుంది. ఎక్కడ తీసుకొచ్చిందో చూడండి అమ్మవారి కదలిక. ఎందుకు తీసుకొచ్చిందో చూడండి. విష్ణువుకి నవ్వాలనిపించింది అంటే ఆయన మనసులో లక్ష్మీదేవిని చూసి ప్రసన్నుడై నవ్వి ఉండవచ్చు. లేదా లక్ష్మీదేవి నానురాగం పొందడానికి దగ్గరగా ఎప్పుడూ ఎలా తిరుగుతూ ఉంటుందో చూడు. ఎందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందకుట అని కదా పోతన గారు. ఎప్పుడెప్పుడు ఆయన తన వంక చూస్తే తన మీద చెయ్యి వేస్తే అప్పుడప్పుడు దాన్ని నూత్న మర్యాదగా స్వీకరించేటటువంటి నిత్యానపాయని అయిన తల్లి కాబట్టి ఆవిడ దగ్గరగా వచ్చి నిలబడి సంతోషంగా చూస్తే ఆయన నవ్విన నవ్వు ఆ తల్లికి ఎలా అనిపించింది? వెటకారంగా నవ్వినట్టు అనిపించింది. తానంత ప్రేమగా వచ్చి నిలబడితే తనని చూసి అంత వెటకారంగా నవ్వాడే అని కుండింది ఆవిడ మనసు. సాత్విక శక్తి అయినటువంటి లక్ష్మి యందు తామసిక శక్తి ప్రవేశించింది. ఇది గొప్పతనం. ఇలా ఎలా ప్రవేశించింది సాత్విక శక్తిలోకి తామసీ శక్తి అంటే? అమ్మవారు కదిపింది ఆవిడ మనసుని. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఒక మాట రావాలి. వస్తే శక్తి నోటి వెంట ఆ మాట వచ్చింది కాబట్టి విష్ణువు ఆ రూపాన్ని పొందితే తప్ప లోకంలో ఓ కార్యం జరగదు. ఏం జరగాలి? ఆవిడంది తథకోపగితా జాతా మహాలక్ష్మీస్తమో గుణ తామసీతు తదా శక్తిస్తస్యా దేహే సమావిశత్ కేనచిత్ కాలయోగేన దేవ కార్యార్థ సిద్ధయే ప్రవిష్టా తామసీ శక్తిస్తస్యా దేహేతి దారుణం తామస్యావిష్ట దేహ సాచుకోపాతిశయం తదా శనకైః సామువాచేదామిదం పతతు తేశిరః. ఆవిడ తామసమైనటువంటి శక్తి తన యందు ప్రవేశించినటువంటి కారణం చేత ఎందుకు ఆవిడలో అలా ప్రవేశించాలి సాత్విక శక్తిలో అంటే ఇక్కడ చెప్తున్నారు మహర్షి దేవకార్యార్థ సిద్ధయే. దేవతల యొక్క కార్యం జరగడం కోసం ఆవిడ యొక్క సత్వగుణంలో తామసికమైనటువంటి గుణం ప్రవేశించింది. ఆవిడ మెల్లగా అంది, ఉత్తరోత్తర కాలమునందు ఒకానొకప్పుడు నీ తల తెగి కింద పడిపోవుగాక అంది. ఇది ఆవిడ కావాలని అన్నమాట కాదు, మీరు బాగా గుర్తుపట్టాలి. లక్ష్మీదేవి ఈ మాట అనదు. ఎందుకండి? మీరు చూడండి, భార్యే చాలా మంచిది, సుగుణములు కలిగినటువంటి భార్య. కానీ ఒకప్పుడు ఏదో చాలా కోపం వచ్చేస్తుంది. వచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోయినా పోయేదంటుంది. అంటే నిజంగా ఆవిడ ఉద్దేశం అదని మీరు అనుకుంటున్నారా? కాదు. కానీ ఆమె యొక్క బుద్ధి ఆ రోజున తమోగుణం చేత కొద్దిగా పాడైంది. ఆ కారణం చేత ఆవిడ నోటి వెంట ఆ మాట వచ్చింది. మామూలు సంసారంలో అలా కుదురుతుంది, అక్కడ అలా ఆవిడ గుణములకు లోనవుతుందా? అవదు. మరి ఎందుకు పరాశక్తి ఆవిడలో అటువంటి గుణాన్ని ప్రవేశపెట్టింది? ఎందుకు ఆవిడ బుద్ధి కల్మషమైంది? అంటే దేవకార్యము జరగాలి. అందుకని ఆవిడ నోటి వెంట ఈ మాట వచ్చింది. విష్ణువు తల ఇప్పుడు పడితే మళ్ళీ వెంటనే ఆ తల పెట్టేస్తారు. ఆయనకేమి శరీరంలో అలా పడిపోతే ఆయన శరీరమే పడిపోవడం అన్నది ఏమి ఉండదు, ఆయన లేకుండా పోవడం అన్నది ఎప్పుడూ ఉండదు. కానీ తల తీసింది అంటే ఇంకో తల వచ్చేట్టు చెయ్యాలి. ఎందుకు అలాగే? ఈ తల లేకుండా ఇంకో తల వస్తే ఏమొస్తుంది? ఇది చెప్తోంది అమ్మవారు. ఎందుకు నేను ఆ తల లేచిపోయేటట్టు చేశానో తెలుసా? పూర్వకాలంలో పురాదైత్యో మహాబాహుర్ హయగ్రీవోతి విశ్రుత తపశ్చక్రే సరస్వతాస్తీరే పరమ దారుణం జపన్నేకాక్షరం మంత్రం మాయా బీజాత్మకం మమ నిరాహారో జితాత్మచ సర్వభోగ వివర్జిత జాయన్ మాం తామసీం శక్తిం సర్వభూషణ భూషితాం తాదహం తామసం రూపాం కృత్వా తత్ర సమాగత. ఆయన సరస్వతీ నదీ తీరంలో కొన్ని వేల సంవత్సరములు అమ్మవారికి సంబంధించినటువంటి మాయాబీజాత్మకమైనటువంటి మంత్రాక్షరాన్ని ఉపాసన చేస్తూ కొన్ని వేల సంవత్సరములు తపించాడు. కానీ ఆయన అమ్మవారి యొక్క సత్వగుణ స్వరూపాన్ని కోరుకోలేదు, అమ్మవారి యొక్క తామసమైన రూపాన్ని చూడాలి అని తపస్సు చేశాడు. నిర్గుణమైన తల్లి మీరు ఎటువంటి రూపంగా కనపడాలనుకుంటున్నారో అలాగే కనపడుతుంది. కానీ ఎలా కనపడినా అమ్మవారే, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు స్నానం చెయ్యలేకపోయారు కదా అని గంగ కాకుండా పోదు. గంగ పుట్టినప్పుడు పర్వతాల మించి కింద పడి పెద్ద బండల మీద పడుతుంది. అక్కడ మీరు తలపెట్టలేకపోవచ్చు, అంత మాత్రం చేత గంగ కాకుండా పోలేదు. గంగే
మీరు స్నానం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో వారణాసిలో ఉంటుంది. అంత మాత్రం చేత వారణాసిలోది గంగ ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది గంగ కాదని మీరు అనకూడదు. తామసీ స్వరూపంగా ఎందుకు కనపడింది అంటే అలా కనపడమని ఆయన అడిగాడు. ఎలా కనపడమని అడిగాడో అలా కనపడింది. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను నిన్ను ఒక అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేశానమ్మా అన్నాడు. ఏం కావాలండి తల్లి? తపించినటువంటి వాణ్ణి అనుగ్రహించడం ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఇంత తపస్సు చేసిన వాడు అభ్యున్నతిని కోరుకుంటే అమ్మవారి దగ్గర నుంచి పొందవలసిన దాన్ని పొందాలి. తల్లి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులను ఇయ్యమ్మా అన్నాడా, ధన్యుడైపోను. ఆయనది ఒక చిత్రమైన లక్షణం. లోపల రాక్షసుడు, అంటే రాక్షసుడు అన్న మాటని మీరు అర్థం చేసుకోవాలి. దీనితోనే ఉండాలని కోరుకుంటాడంటే ఈ శరీరంతోనే ఉండి అది పడిపోకుండా ఉండాలి. ఎందుకు అలాగా అంటే ఇక పడిపోను కాబట్టి శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తితో నేను భోగాలన్నీ అనుభవిస్తూ ఉండాలి. ఇంతకుముందు అనుభవించమని ఈశ్వరుడు ఎవరికి ఇచ్చాడో వాళ్ళని అక్కడి నుంచి తొలగొడతాడు, తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇది రాక్షస లక్షణం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన రాక్షసుడు, హయగ్రీవుడు అంటే గుర్రం ముఖం ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆయన అన్నాడు, యథామే మరణం మాతర్న భవేత్ తథా కురు భవేయమరో యోగి తథా జేయ సురాసురై. అమ్మా నేను ఎన్నడూ మరణించకూడదు, నా శరీరం పడకూడదు, ఈ పిండాండం ఇలాగే నిలబడాలి బ్రహ్మాండంలో, నేను అందరినీ గెలవాలి. బతికుంటే చాలనచ్చగా కాదు, ఆయన కోరిక భోగాలు అనుభవించాలి. భోగం అనుభవించడానికి శక్తి ఉండాలి. అందుకని మరణించకూడదు, ఇలాగే ఉండాలి, అందరినీ ఓడించాలి, అందరివి నావైపోవాలి, నన్ను అనుగ్రహించన్నాడు. ఆవిడంది జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా చేదృశీలోకే భవేచ్చ కథమన్యథా. నాయనా ఈ లోకానికి ఒక నియతి ఉంది. ఈ పంచభూతాల్లోంచే ఈ పంచభూతాలు వస్తాయి. బయట ఉన్న మట్టిలోంచే ఒకడు మట్టి ముద్ద చేశాడు, అక్కడ పెట్టాడు. ఆ మట్టి ముద్దనే కాసేపాగి ఇలా అన్నాడు, మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. ఈ లోకానికి నియతి ఏమిటంటే ఈ పంచభూతాల్లోంచే ఈ పంచభూతాలు రావాలి, ఈ పంచభూతాలు ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోవాలి తప్ప ఈ పంచభూతాల్లోకి వచ్చి విడిగా ఇలా ఉండిపోవడం పిండాండంగా ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి వెళ్ళిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ అందులోంచి మళ్ళీ వస్తూ ఉండాలి మట్టి ముద్దగా. ఇది లోకము యొక్క నియతి. కాబట్టి నేను అలా ఉండిపోతానని అడగవద్దు అంది. ఆయన అన్నాడు, అయితే తల్లి అలాగే నువ్వు నాకొక్క వరం ఇయ్యి. హయగ్రీవాచ్ఛమే మృత్యుర్ నాణ్యస్యాత్ జగదంబికే ఇతి మే వాంఛితం కామం పూరయస్వ మనోగతం. అమ్మ నేను గుర్రం ముఖం ఉన్నవాడిని. అప్పటి వరకు లోకంలో ఎవ్వరికీ గుర్రం ముఖం లేదు, ఆయనకు ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన ధైర్యం ఏమిటి? ఇంకో గుర్రం ముఖం ఉన్నవాడు ఉంటే ఆయన చేతిలో చచ్చిపోతానన్నాడు. అంటే ఆయన ధైర్యం ఏమిటంటే అమ్మవారిని మభ్యపెట్టగలనని. నాకొక్కడికే ఉంది, ఇంకోటికి గుర్రం ముఖం ఉండదు, కాబట్టి వాడు నన్ను చంపలేడు. అమ్మవారంది తథాస్తు. ఇప్పుడు ఆయనకు ఒక్కడికేగా గుర్రం ముఖం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సపీడయతి దుష్టాత్మ ముని వేదాంశ్చ సర్వశః నకోపి విద్యతే తస్యాహం తాద్య భువనత్రయే. 3 లోకములలో ఉండేటటువంటి వాళ్ళందరినీ పీడిస్తున్నాడు. నాకు మరణం లేదు కాబట్టి నేనే ఈశ్వరుణ్ణి, ఇంకా వేరే దేవుణ్ణి కొలవడం ఏమిటి, నన్నే కొలవాలని మునులందరినీ బాధపెడుతున్నాడు. వేదం ఎవరూ చదవద్దంటున్నాడు, హోమం చేయనివ్వడు, యజ్ఞం చేయనివ్వడు, యాగం చేయనివ్వడు, అన్నీ తనవేనంటాడు, తానే అనుభవించాలంటాడు. ఇది ఈశ్వరుడు సృష్టించినటువంటి ప్రకృతి పట్ల ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. దీనికి అమ్మవారు ఆగ్రహం చెందింది. వీడికి శక్తినిచ్చాను, సద్వినియోగం చేయలేదు. కాబట్టి ఇప్పుడు హయముఖం ఉన్నవాణ్ణి సృష్టించాలి. ఎవరో ఓ అమాయకుణ్ణి, ఓ శక్తి లేని వాణ్ణి గుర్రం తలకాయ పెట్టి పంపిస్తే కుదరదు, ఈయన వాడిని చంపేస్తాడు. ఈయన్ని చంపగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడై ఉండాలి. లోకములను పాడు చేస్తున్నప్పుడు పాడు చేసేవాణ్ణి శిక్షించడం స్థితికారుడి యొక్క లక్షణం. విష్ణువే ఆ భారం నిర్వహించాలి. కాబట్టి ఇప్పుడు విష్ణువుకి హయగ్రీవుణ్ణి చెయ్యాలి, గుర్రం తలకాయ పెట్టాలి. కాబట్టి మీరు వెళ్ళి ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు తలకి అతికించండి, హయగ్రీవుడై ఆయన ఈ రాక్షస సంహారం చేస్తాడని చెప్పింది. అప్పుడు హయగ్రీవుడైనటువంటి విష్ణు భగవానుడు హయగ్రీవుడైన రాక్షసుణ్ణి సంహరించి లోకములకు శాంతి కల్పించాడు. మళ్ళీ ఆయన స్వరూపాన్ని ఆయన పొందేస్తాడు. ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఈ వెనక నుండి కనపడకుండా కదలికలు కల్పించి లోకాన్ని రక్షించిన అమ్మవారి వైభవాన్ని కీర్తించిన గాథ కనుక ఇది విన్నవారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అన్న ఫలశ్రుతితో వ్యాస మహర్షి ఈ కథని ఇక్కడతో పూర్తి చేశారు. రేపటి రోజున వేరొక అద్భుతమైన వృత్తాంతాన్ని విందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మవరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాస భగవానుడు దేవీ భాగవతాంతర్గతంగా ఇవాళ మనుష్య జన్మని ప్రత్యేకంగా పట్టి పీడించేటటువంటి ప్రధానమైన 2 దుర్లక్షణములను, వాటి వలన మనం పొందేటటువంటి అప్రయోజనాన్ని, వాటిని దాటి మనం బయటపడవలసినటువంటి అవసరాన్ని, దానికి మనం అవలంబించవలసినటువంటి మార్గాన్ని బోధ చేయడం కోసమని ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేస్తున్నారు. ఇందులో వ్యాస భగవానుడు అన్నారు, ఒకానొకప్పుడు ఈ లోకములన్నీ ప్రళయ జలములలో మునిగిపోయి, అప్పుడు మిగిలినది కేవలముగా అనంతమైనటువంటి జలరాశి. ఈ లోకములన్నీ ప్రళయమునందు మునిగిపోవడానికి కారణమైనటువంటి జగన్మాత ఏ పరాశక్తి ఉందో, ఏ తల్లి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యపరాయణ అన్న పేరుతో ఈ 5టిని నిర్వహిస్తుందో, ఆ తల్లి మాంసనేత్రమునకు దొరికేది కాదు, ఆవిడ కనపడదు. కానీ ప్రళయము జరిగింది. ఆ ప్రళయ జలముల యందు వటపత్రశాయి అయి శ్రీమన్నారాయణుడు పవళించి ఉన్నాడు, లేదా శేషపర్యంకమునందు ఆయన పవళించి ఉన్నాడు. అప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. వ్యాస భగవానుడు అంటాడు, పురా చైకార్ణవీ జాతే విలీనే భువనత్రయే శేషపర్యంక సుప్తే చ దేవదేవే జనార్దనే విష్ణు కర్ణమలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ మహాబలౌ చ దైత్యౌ వివృద్ధౌ సాగరే జలే. శ్రీ మహావిష్ణువు శేషపర్యంకం మీద నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన చెవియందు మలం బయలుదేరింది. అంటే మనం గులిబి అంటూ ఉంటాం. ఆ చెవియందు ఏర్పడినటువంటి మలంలోంచి 2 రాక్షసులు బయటకు వచ్చారు. అందుకే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా నిద్రపోతే లేచి మళ్ళీ ఏదైనా పవిత్రమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్ళకూడదు. ఎందుకు అలా వెళ్ళకూడదు అని చెప్తారంటే, నవరంధ్రములలో నుండి కూడా మలం బయటికి వస్తుంది నిద్రపోయినప్పుడు. అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వారు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన కర్ణ మలం పైకి ఉద్భుతమైంది. ఆ మలంలోంచి 2 రాక్షసులు బయటికి వచ్చారు. నిద్రపోవడం తమో గుణానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు 2 రకాలైన నిద్రపోతారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఈ ఆఖ్యానంలో. ఒకటి, నిద్రపోతున్నారు అని మీకు నాకు తెలిసిన నిద్ర. ఆ నిద్రపోయినప్పుడు ఇవాళ నుంచి శ్రీ మహావిష్ణువు పడుకుంటున్నారు అని చెప్పి శయనైక ఏకాదశి అని మనం ఒక ఏకాదశి చేస్తాం. అప్పుడు శ్రీ మహావిష్ణువు పడుకుంటున్నారంటాం. మళ్ళీ ఆయన నిద్ర లేచారు అని ఉద్ధాన ఏకాదశి అని ఆయన నిద్ర లేచారంటాం. మీరు ఒకటి ఆలోచించండి, స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిజంగా అలా నిద్రపోతే, ఆయన నిద్రపోయారన్న విషయం మీకు నాకు కూడా తెలిసి దానికి నియతిగా కాలంలో ఫలానా రోజున పడుకుంటారు, ఫలానా రోజున లేస్తారు అని ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది? ఫలానా అప్పుడు పడుతుంది అని తెలియనిది, ఫలానా అప్పుడు వదులుతుంది అని తెలియనిది ఏదో దానికి నిద్ర అని పేరు. ఏదైనా శంకుస్థాపనకి ముహూర్తం ఉంటుంది, అక్షరాభ్యాసానికి ముహూర్తం ఉంటుంది, వివాహానికి ముహూర్తం ఉంటుంది, నిద్రపట్టడానికి ముహూర్తం ఏంటి? ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి నాకు నిద్ర పడుతుందండి, ఇన్ని నిమిషాలకి నాకు నిద్ర తెలివి వస్తుందండి అని ఎవ్వరూ చెప్పలేరు. మరి అటువంటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నిద్రకి ప్రారంభమునకు ముహూర్తము, లేవడానికి ముహూర్తము, ఆ 2 రోజులు నైమిత్తిక విధులు, దాని యందు ఉత్సవము, విశేష పూజ ఎలా చేస్తున్నాం మనం? అంటే ఆయన మనకి తెలిసి పడుకునేటటువంటి నిద్ర తామసికమైనటువంటి నిద్ర కాదది. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం అని చెప్పింది శాస్త్రం. బాహ్యనేత్రము తెరిచి ఉందనుకోండి, బయట ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు కనపడుతుంటాయి. నేను ఏదైనా బాగా ఆలోచన చేయవలసి వచ్చిందనుకోండి, నాకు జ్ఞాపకం రాక, అప్పుడు నేను కళ్ళిలా మూసుకుని కాసేపు ఇలా ఆలోచన చేస్తే నా బుద్ధి అంతర్ముఖం అయితే నాకు చటుక్కని జ్ఞాపకానికి వస్తుంది. లోచూపు కొరకు కన్నులు మూస్తారు. శ్రీ మహావిష్ణువు ఎందుకు కన్నులు మూసి పడుకుంటారు అన్నదానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నిద్రాముద్రాం, అది నిద్రపోయినట్టుగా పట్టిన ముద్ర. ఆ నిద్రాముద్రయందు ఆయన ఏం చేస్తూ ఉంటారు? అఖిల జగతి రక్షణే జాగరూకం, మరింత జాగ్రత్తగా రక్షిస్తుంటాడు. ఎలా రక్షిస్తాడు?
అంటే మీ మనసుని తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే దక్షిణాయనంలో ఆయన పడుకుంటాడు. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. మీరు ఎంత భక్తితో పూజ చేస్తున్నారో మీ మనసుని ఆయన పట్టుకుంటాడు. బాహ్యంలో ఎంత రొట్ట పట్టుకొచ్చి వేశాడు అన్నది చూడ్డం. ఆ రొట్టంతా ఆయన సృష్టించిందే. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు రామాయణంలో భరతుడు. ఈ లోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఈ బ్రహ్మాండములో సృజింపబడిన సమస్త పదార్థములు ఆయన చేత సృజింపబడినవి. కానీ ఆయనదైన పదార్థాన్ని ఆయనకి మీరు భక్తితో ఈశ్వర ఇది నాది కాదు నీదని ఇస్తే సంతోషించేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు. ఆ స్వభావము మీ మనసు పైకి దొరికేది కాదు, లోపలికి చూస్తే తెలుస్తుంది. అందుకని నిద్రాముద్రాం నిఖిల జగతీ రక్షణే జాగరూకం. నిద్రపోయినట్టుగా కళ్ళు మూసుకుని మీ లోపల ఉన్నటువంటి మనసు యొక్క కదలికలని మీ భక్తిని ఆయన గ్రహిస్తాడు. ఇది మనకి తెలిసిన నిద్ర. ఆయన ప్రళయకాలమునందు నిద్రపోయినప్పటి నిద్ర అమ్మవారు పట్టుకున్న నిద్ర. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రక్షించడానికి, లోకములను స్థితికారుడిగా నిలబెట్టడానికి లోకమన్నదేం లేదు. కాబట్టి మళ్ళీ సృష్టి జరిగితే స్థితి కావాలి. సృష్టి స్థితి ఉంటే లయ కావాలి, లయ ఉంటే సృష్టి కావాలి. ఇది మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను ఈ మట్టిలోంచి ఒక మట్టి ముద్ద తీసి అక్కడ పెట్టాను అనుకోండి. బ్రహ్మాండములో ఉన్న మట్టిలోంచి ఒక మట్టి ముద్ద పైకి పెట్టడం సృష్టి. నేను మళ్ళీ ఆ మట్టి ముద్దని కాసేపు ఆగి చేత్తో కొట్టి మట్టిని మట్టిలో కలిపేశాను, అది లయ. నేను మట్టి ముద్ద చేయడానికి, మట్టి ముద్దని మళ్ళీ మట్టిలో కలపడానికి మధ్యలో మట్టి ముద్దగా నిలబడినటువంటి కాలం స్థితి. ఈ కాలంలో మట్టి ముద్దగా నిలబడడానికి చేసిన ప్రయత్నం ఏదో అది స్థితికార లక్షణం. ధర్మము ఉండేటట్టు, లోకం రక్షింపబడేటట్టు ఆయన చూస్తూ ఉంటాడు. అసలు లోకములే లేకపోతే అప్పుడు స్థితికారుడైన విష్ణువు చెయ్యవలసిన పని ఉండదు. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే యోగ నిద్రగా ఆయనను ఆవహించింది. అంటే అది మామూలు నిద్ర కాదు. యోగము అంటే పతంజలి నిర్వచనం చేస్తాడు, అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు. అనేకముగా ఉన్నవి ఒకటిగా అయిపోవడం యోగం. అంటే ఇప్పుడు ప్రళయకాలమునందు నామరూపాత్మకమైనటువంటి జగత్తు లేదు. దీని యొక్క విభూతిని అంతటినీ ఒంటికి దాల్చి ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు కనపడనటువంటి అమ్మవారు ఈ లోకములను లయం చేసేసింది. ప్రళయ జలములలో విష్ణువు నిద్రపోతున్నారు. అది ఉపాసనా కాలమునందుండే నిద్ర కాదు. అమ్మవారు యోగ నిద్రగా పట్టుకోవడం వల్ల స్థితి చేయడానికి లోకములు లేనప్పుడు ఆయన పడుకున్నటువంటి నిద్ర. ఈ నిద్ర పూర్తిగా తమోగుణం చేత వశమైనటువంటి స్వరూపానికి చిహ్నం. ఇటువంటి సమయంలో ఆయన కర్ణము నుండి మలము ఉద్భుతమైంది. ఆ చెవి మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటికి వచ్చారు. నిద్ర తమోగుణం కనుక, స్థితికారుడికి కలిగినటువంటి తమోగుణమునందు ఉద్భవించిన వాళ్ళు కనుక వాళ్ళు కూడా తామసికమైనటువంటి బుద్ధితోనే ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచనలో మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రచోదనం ఒకటి కలిగింది. వాళ్ళు పైకి లేచి చూశారు. నిద్రపోతున్న విష్ణువు కనబడ్డారు. ఈయన చెవి మలంలోంచి మనం పుట్టాం. శేషశయనం. ఎక్కడ చూసినా అనంతమైనటువంటి జలరాశి. ఇంత జలరాశి కనపడుతోంది, ఈయన కనపడుతున్నాడు, శేషపర్యంకం కనపడుతోంది. ఈయన ఉన్నాడు, శేషపర్యంకం ఉంది, ఇంత జలరాశి ఉంది. అంటే ఈ జలరాశిని కూడా నిలబెట్టినటువంటి తల్లి ఒకరుండి ఉండాలి. వాళ్ళ నోటి వెంట అనుకోకుండా కారణస్వరూప ధ్యానం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి తెలిసి చెయ్యాలా? అక్కర్లేదు. వాళ్ళకి తెలియకుండా చెయ్యాలా? చెయ్యొచ్చు. మీరు ఎలా చేసినా ఆ వస్తువు యొక్క గుణము, ధర్మము ప్రకాశిస్తుంది. ఒక పిల్లవాడు పాలు తాగుదాం అనుకున్నాడు. అమ్మ పొయ్యి మించి మరుగు పాలు దింపి కింద పెట్టింది. ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది, అమ్మ పక్కకి వెళ్ళింది. వాడు పాలు తాగుదాం అనుకున్నాడు. వాడు పసిపిల్లవాడు, వాడికి ఏం తెలియదు. పాలు వేడిగా ఉంటాయి, కాలుతాయని తెలియదు. అమ్మ రోజు ఇచ్చే పాలే కదా తాగుదామని వాడు పాక్కుంటూ వెళ్ళి వేడి పాల గిన్నెలో చేయి పెట్టాడు తాగేద్దామని. ఇప్పుడు అయ్యో పసిపిల్లవాడు, వాడికి ఏం తెలియదు, పాలు తాగుదామని వచ్చాడు, చాలా మెత్తటి చెయ్యి, ఆ చెయ్యి కాల్చేయడమా అని ఆలోచిస్తుందా? పాలు ఆలోచించదు, కాల్చేస్తుంది. కాల్చడం పాలయందున్నటువంటి ఉష్ణము యొక్క ధర్మమైతే తెలిసి ముట్టుకున్నాడా తెలియక ముట్టుకున్నాడా చూడకుండా కాలుస్తుంది. అలాగే ఈశ్వరుడు కూడా అంతే. మీరు తెలిసి ముట్టుకున్నారా తెలియక ముట్టుకున్నారా అనవసరం. మీరు ఆ వస్తువుని గురించి ధ్యానం చేస్తే ఆ వస్తువు దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్
సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటి మెట్లైననుద్దా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచంద్రన్ వత్సుధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజుతో మహాభాగవతంలో. తెలిసో తెలియకో వాళ్ళు కారణ వస్తువుని ధ్యానం చేశారు. ఇక్కడ ఇంత నీరుంది, ఇంకేం కనపట్టలేదు, కానీ కార్యమైన నీరు కనపడుతోంది అంటే ఈ నీరు నిలబడడానికి కారణంగా ఇంకెవరో ఉన్నారు, ఆ వస్తువు మనకి తెలియట్లేదు. అటువంటి తల్లి అనంతమైన శక్తి స్వరూపిణి అయి ఉంటుంది అని వాళ్ళు ఆ శక్తి వైభవాన్ని మనసులో ఒక్కసారి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి ధ్యానం చేస్తే వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కనపడింది. తయాతతమిదం తోయం తదాధారం చ తిష్టతి సయేవ పరమాదేవి కారణంచ తథావయో తదాకాశే శ్రుతం తాభ్యాం వాగ్బీజం సుమనోహరం గృహీతం చ తతస్తాభ్యాం తస్యాభ్యాసో దృఢకృతః తదా సౌదామినీ దృష్టా తాభ్యాం కేచ్చోదితా శుభా తాభ్యాం విచారితం తత్ర మంత్రోయం నాత్ర సంశయః తథా ధ్యానమిదం దృష్టం గగనే సగుణం కిల నిరాహారౌ జితాత్మానౌ తన్మనస్కౌ సమాహితౌ బభూవతుర్విచంచయితం జపధ్యాన పరాయణౌ ఏవం వర్ష సహస్రం తు తాభ్యాం తప్తం మహత్తపః. వాళ్ళు కారణ వస్తువు ఒకటి ఉంటుంది అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆకాశమునందు ఒక తటిల్లత, ఒక సౌదామిని, ఒక మెరుపు ఒకటి కనపడింది. ఇది ఈ మెరుపు అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మెరుపు అంటే అనంతమైనటువంటి ప్రకాశ సంఘాతము. ఆ మెరుపు ఎక్కువసేపు ఉండదు, కానీ తళుక్కుని మెరిసిన మెరుపులో మీకు అంతా కనపడుతుంది. మంచి వర్షం పడి ఆగిపోయినటువంటి సమయంలో లేదా వర్షం పడడానికి ముందు రాత్రి 9 అయింది, ఆకాశం అంతా మబ్బేసిందని మీకేం కనపడదు, చల్లటి గాలి వేస్తోంది, ఇంకా వర్షం పడుతుందని తెలిసింది. మీరు బాల్కనీలో నించున్నారు. ఇప్పుడు మీరు 5వ అంతస్తులో ఉన్నటువంటి మేడ బాల్కనీలో నించుని ఉండగా ఆకాశమునందు మెరిసినటువంటి మెరుపులో అనంతమైనటువంటి ఆకాశంలో నిండిపోయినటువంటి నల్లటి మబ్బులు, ఆ మెరుపులో ఆ ఊళ్ళో ఉన్నటువంటి హర్మ్యములు, ఆ ఊళ్ళో ఉన్న దేవాలయ శిఖరాలు, ఆ ఊళ్ళో ఉన్న జలాశయాలు ఒక్కసారి తళుక్కని మీకు కనపడి తళుక్కన అయిపోతాయి. ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటిది కనపడింది ఎందులో? మెరుపులో. మెరుపు వలన కనపడింది, కానీ ఇప్పుడు అలా చూడ్డానికి నామరూపాత్మకమైన జగత్తు లేదు, మెరుపు ఒకటే కనపడింది. అది అమ్మవారి తళుకు. వాళ్ళకి ఆ తళుకొక్కటి కనపడింది. కంటికి అంత పెద్ద తళుకు దొరికింది. వాళ్ళ చెవికి ఒక మాట వినపడింది. మీరు ఏది ఊహ చేశారో, మీరు ఏ కారణ వస్తువు ఉంది అని అనుకుంటున్నారో అటువంటి కారణ వస్తువు ఒకటి ఉంది. మీరు అటువంటి కారణ వస్తువుని తెలుసుకోవాలి అనుకుంటే కేవలము ఊహ దగ్గర విడిచిపెడితే అది దొరికేది కాదు. అది మాకు లభించాలి, ఆ దర్శనము కావాలి, మేము తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఒక పుస్తకాన్ని పట్టుకుని చదువుకుంటే తెలిసినట్టు తెలియబడేది కాదు, తాను తెలియ చెయ్యాలి. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఇది భగవంతుడు నాకు 5 మాటలు దర్శనం ఇచ్చాడు అనడం సత్యమా, నేను దర్శనం చేసుకున్నాను అనడం సత్యమా? వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని 3 మాటలు దర్శనం చేసుకున్నానండి అని ఎవరైనా అంటే తప్పది. వెంకటేశ్వర స్వామి 3 మాటలు దర్శనం ఇచ్చాడండి అంటే అది సత్యం. నువ్వు దర్శించడానికి ఈశ్వరుడు జడమైన వస్తువు కాడు, ఆయన అనుగ్రహిస్తే దర్శనం ఇస్తాడు. తాను దర్శించగలిగినది నిజమైతే సుందరకాండలో హనుమకి సీతమ్మ ఎందుకు కనపడలేదు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవ్యై చ తస్యై. ప్రకాశించి క్రీడించు అమ్మా, నువ్వు కనపడాలనుకుంటే కనపడతావు తప్ప జనక మహారాజు గారు నిన్ను చూడాలనుకోలేదు. కానీ నీవు జనక మహారాజు గారిని అనుగ్రహించాలనుకున్నావు. ఆయన యజ్ఞభూమిలో నాగలి పెట్టి దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి ఉద్ధిత, నీయంత నువ్వు పైకి లేచావు, సీత అని పేరు పెట్టుకున్నావు. కాబట్టి జనకుడు కోరకపోయినా జనకుడిని అనుగ్రహించి జానకి అని పేరు పెట్టుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను వెతికి చూస్తాను, దర్శనం చేస్తానన్నాను, నాకు కనపడలేదు. అమ్మా, నేను నిన్ను చూస్తానా, నువ్వు నాకు కనపడతావా? నువ్వు నాకు కనపడాలి, నువ్వు అనుగ్రహించాలి. అంతేకాని నేను నిన్ను చూడడం ఏమిటి? ఇప్పుడు నాకు అర్థమైంది నా తప్పేమిటో. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ లంకపిర్న జగాయత. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకంతా వెతికితే మాత్రం నాకు సీతమ్మ దర్శనం అవుతుందా? అవదు. ఆ తల్లి అనుగ్రహిస్తే
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, దేవి అయిన జానకి నన్ను అనుగ్రహించి దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మ దర్శనమి అన్నారంతే అశోకవనం కనపడింది. అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. అలా మీరు ఒక తటిల్లత కనపడింది అని కారణ వస్తువు ఒకటి ఉంది అని తెలుసుకున్నంత మాత్రం చేత కనపడదు. నేను మిమ్మల్ని అనుగ్రహిస్తే కనపడతాను. నేను మిమ్మల్ని అనుగ్రహించాలంటే మీరు తపించాలి. కాబట్టి మీరు తపించండి, అదే తపస్సు. కాబట్టి తపస్సు చేయండి. ఇప్పుడు వాళ్ళేం చేశారు? నిరాహారౌ జితాత్మానౌ తన్మనస్కౌ సమాహితౌ బభూవతుర్విచింత్యైవం జపధ్యాన పరాయణౌ ఏవం వర్ష సహస్రం తు తాభ్యాం తప్తం మహత్తపః. వాళ్ళకి ఆకాశంలోంచి ఏ వాగ్బీజము వినపడిందో ఆ వాగ్బీజమును, ఆ మంత్రాక్షరమును కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ దాని మీదే దృష్టి పెట్టి, వాళ్ళు చేసేటటువంటి ఆ ధ్వని మీద దృష్టి పెట్టి జితేంద్రియులై అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. నిరాహారౌ జితాత్మానౌ, వాళ్ళు నిరాహారౌ ఏ విధమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోకుండా ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేశారు. ఇంత తపస్సు చేస్తే ఆ తల్లి వాళ్ళను అనుగ్రహించి అప్పుడు వరం కోరుకోమని అడిగితే ఆ కనపడినటువంటి పరాశక్తి స్వరూపం ఒక సాకారంతో కనపడుతుంది. ఇది అనంతమై నిర్గుణయై నిరంజనయై నిర్లేపయై నిర్వికారయై అనంత విశ్వమునందంతా వ్యాప్తి చెందినటువంటి అమ్మవారు తన కొరకు తపించినటువంటి భక్తుడు తన మాంసనేత్రముతో చూడడానికి వీలుగా తన ఒక రూపంలోకి ఒదిగిపోతే నీ చేత చూడబడుతుంది తప్ప, నీ చేత చూడబడాలి అంటే చూడబడడానికి వీలైనటువంటి రూపం ఒకటి అసలు ఆవిడికి లేదు. ఆవిడ అనంతమై బ్రహ్మాండమంతా పరివ్యాప్తమై చైతన్య స్వరూపిణి అయి ఉంటుంది. నేను అందుకే మీతో తరచు మనవి చేశాను, అన్ని వస్తువుల యొక్క ప్రయోజనం తెలుస్తుంది, అన్ని వస్తువులు పనిచేయడానికి కారణమైన విద్యుత్ తెలుస్తుంది. కానీ నేను విద్యుత్తుని చూస్తానండి అంటే చూడలేరు. మీరు బ్రతికి ఉన్నారు అనడానికి భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నారు అనడానికి కారణమైన ప్రాణం ఉంది అని తెలుస్తుంది. నేను ప్రాణం చూస్తానండి అంటే కనపడదు. నాకు ఆకలి వేస్తోంది అంటాడు, ఏది నీ ఆకలి చూపించంటే చూపించలేరు. నాకు దాహం వేస్తోంది అంటాడు, ఏది నీ దాహం చూపించంటే చూపించలేడు. నా మనసు కోరుతోంది అంటాడు, ఏది నీ మనసు చూపించంటే చూపించలేడు. కర్మేంద్రియ సంఘాతమైన శరీరమును కానీ శరీరాంతర్గతమైన వెంట్రుకల వంటి సన్నని రక్తకేశ నాళికలను కానీ వైద్యులు చూపించగలరేమో కానీ ఈ శరీరాన్ని నడిపించేటటువంటి మనస్సుని చూపించడం మాత్రం ఎవరికి సాధ్యం కాదు. మనసుని చూపించడమే సాధ్యం కాకపోతే నిన్ను నడిపించి నీ యందు సంకల్ప వికల్ప సంఘాతమైన నీ మనస్సునే నువ్వు చూడలేని వాడివి, ఈ బ్రహ్మాండమంతా పరివ్యాప్తమైన చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఎలా దర్శనం చేస్తావు? కుదరదు. ఇప్పుడు ఆవిడ్ని చూడాలంటే ఆవిడ ఒక రూపాన్ని పొందాలి. దేని కొరకు పొందాలి? ఆవిడికి ఏమిటి ప్రయోజనం? పొందితే ఆవిడికి ప్రయోజనం కాదు, నీకు ప్రయోజనం. నువ్వు ఎవరిని చూడాలని తపించావో ఆవిడ ఒక రూపంతో నీకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక రూపంతో కనపడితే నువ్వేం చేయొచ్చు? నీ మనసులో ఉన్న కోర్కె ఆవిడికి చెప్పుకోవచ్చు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు కనపడ్డారు అంటే మీ పూర్వపుణ్యమో ఇప్పటి తపమో ఏదో ఒకటి ఉండాలి. ఉంది కాబట్టి కనపడ్డారు కాబట్టి వాళ్ళు గుర్తినే విడిపోరు. ఏదో ఒక వరం కోరుకోమంటారు, ఏదో ఒక వరం కోరుకోమని మిమ్మల్ని బలవంత పెడతారు. అందుకే కర్ణుడు పుట్టవలసి వచ్చింది కుంతీదేవికి. ఇప్పుడు మీరు ఒక వరం అడగాలి, అడిగితే వాళ్ళు ఆ వరాన్ని కృప చేసి పెడతారు. అలాగే అమ్మవారు కూడా ఆ కనపడినటువంటి మధుకైటబులు అని పేరు వాళ్ళిద్దరికి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి పుట్టారు. వాళ్ళిద్దరినీ అడిగింది, మీకేం కావాలని అడిగింది. కానీ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏర్పడినటువంటి కర్ణమలంలోంచి పుట్టినవారు కాబట్టి తామసమైనటువంటి గుణంతో ఉన్నారు. కాబట్టి రాక్షసులై ఉన్నారు. అదే రాక్షస బుద్ధి అంటే. రాక్షస బుద్ధి అంటే ఎలాగో ఈ శరీరం పడిపోతుంది అని తెలుసుకుని ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము, అటువంటి అనుభవమును నాకు ఈయన అడగగలిగినటువంటి వాడు జ్ఞాని, ఋషి. ఋషి అయితే అలా అడుగుతాడు. నేను ఈ శరీరంతోనే ఉండాలన్నాడంటే వాడు రాక్షసుడు. ఏది జరగదో అది అడిగాడు కాబట్టి రాక్షసుడు. కాబట్టి వంచింపబడతాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మవారిని ఏమడిగారు? స్వేచ్ఛయా మరణం దేవి వరం నో దేహి సువ్రతే. అమ్మ, మేము ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే అప్పుడే చనిపోయేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. ఏమిటి వీళ్ళకున్న చమత్కారం?
అంటే అమ్మా మేము చావకుండా అనుగ్రహించు అన్నారు అనుకోండి, అంటే అప్పుడు అమ్మవారు అంటుంది కుదరదంటుంది. అదేంటయా పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి అలాంటి వరం ఇవ్వలేనంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమనాలి, మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తామనాలి. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తామంటే లోకంలో ఇప్పుడు మరణిస్తామని కోరుకునేవాడు ఉంటాడా? ఉండడు. 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా తల మలమూత్రములను తాను విసర్జించుకోలేకపోయినా, ఒళ్ళంతా సూదులు పుడిచినా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పడుకోబెట్టినా, మందులు చేతి గొట్టాలతో ఎక్కిస్తున్నా, నోటితో ఏమీ తినలేకపోయినా ఇంకా బతికి బట్టకట్టి బయటికి రావాలని ఉంటుంది. ఇంకా తాను ఉంటానంటాడు. నేను ఇంకా బతుకుతానంటే బాగుండదని ఏదో ఆ మునిమనవాడి పెళ్లి చూసేస్తే అయిపోతుందంటాడు. ఇంకోడి మీద పెట్టి జీవితకాలాన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు సర్వజ్ఞ అయినది అమ్మవారు. ఇది తామసమైన బుద్ధి అన్న మాటకు అర్థం. ఆవిడకి అన్నీ తెలుసు, ఆవిడ్ని మనం వంచలేమని కూడా తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈవిడ్ని మనం వంచగలం అనుకున్నారు. మేము చావకుండా ఉండాలి అంటే కుదరదంటుంది. మేము కోరుకున్నప్పుడు చావాలి తథాస్తు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనం కోరుకోం, మనం చావం. అమాయకురాలు మనకు వరం ఇచ్చేసింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేదు. ఇది వాళ్ళ బుద్ధి. కానీ ఆవిడికి తెలిసి ఎలా వంచాలో. ఇచ్చిన ఆవిడికి తెలియదండి. ఇదే మాయాస్వరూపము. మాయాస్వరూపము అంటే యథార్థము అవగతము కాకుండా కొట్టుకొనుట. దీనికి తప్ప అమ్మవారిది కాదు. ఇంద్రియముల యొక్క లౌల్యము మనం పొందితే ఎప్పుడు ఇంద్రియ సుఖాలకు బానిసయ్యి ఉంటాడు. అప్పుడు తత్వం ఎన్నటికీ అవగాహన కాదు. తత్వం అవగాహన కాకుండా ఏది లేదో అది సత్యమని పట్టుకుని తిరిగేటటువంటి అమాయకమైన స్థితిలో పడి ఉన్నటువంటి వాణ్ణి మాయయందున్నవాడు అంటారు. ఇది నేను కాదు, పక్కింటి ఆయన పడిపోయాడు, మా నాన్నగారు పడిపోయారు, మా తాతగారు పడిపోయారు, మా అమ్మగారు పడిపోయారు, మా పినతండ్రి గారు పడిపోయారు, మా పెదనాన్నగారు పడిపోయారు, వాళ్ళందరి శరీరాలు విడిచిపెట్టేశారు కాబట్టి నేను కూడా శరీరం విడిచిపెట్టేస్తాను ఒకనాడు. ఈ శరీరం నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను. శాస్త్రములు చెప్తున్నాయి, వేదములు చెప్తున్నాయి, పురాణములు చెప్తున్నాయి. కానీ నేనేం నమ్ముతానంటే ఇది నేను, లోపల ఉన్నది నేను కాదు. లోపల ఉన్నది ఉన్నదో లేదో అసలు తెలియదు, ఇదే నేను. కాబట్టి ఏమంటుంటాను, ఇది ఉండాలంటాను. ఇది ఉండాలని కోరుకోవడం రాక్షసత్వం. ఉండనిది ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఏది ఉందో అది లేదనుకోవడం మాయ. ఈ మాయయందు అమ్మవారు చెప్తుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మా మహామాయయందు ఈ జీవుల్ని తిప్పుతున్నావమ్మా, ప్రతివాడు దీంతో ఉండిపోతాననుకునేవాడే. ఇది పడిపోతుందని ఒప్పుకున్నాడో, అయ్యో ఇది పడిపోయే లోపల నేను దీన్ని సాధనంగా చేసుకుని తొందరగా నేను గట్టెక్కాలనుకుంటాడు. అవతల హోర్న వాన వచ్చేసేటట్టుంది, గబగబా ఏం చేస్తాడు, కారెక్కి చురుగ్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకని, ఉన్న సాధనాన్ని ఉపయోగించుకుని దాటేస్తాడు. రామకృష్ణ పరమహంస తరచు చెప్తూ ఉండేవారు, ఒక ఏటికి వరదలు వచ్చాయి, ఇప్పుడు అరగంటలో పడవ పట్టుకుని మీరు ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోండి అన్నారు. ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోండి అన్నప్పుడు మీరు తొందరగా వెళ్ళిపోవాలి అంటే మీకు సాధనం ఏమిటి, పడవ ఒక్కటే. పడవ పట్టుకుని ఏరు దాటేయాలి. తర్వాత దాటదానిలే అంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఆ పడవ పట్టుకున్న ఉపయోగం లేదు. అలాగే సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి మనం ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుని పుణ్యకార్యాలు చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమును పొంది, జ్ఞానమును వలన మోక్షమును పొందాలి. కానీ మనం ఏం చేస్తుంటాం, ఇది ఎప్పుడూ ఉండిపోతుందనేటటువంటి మాయకి వశులమై ఎప్పుడు ఈ శరీరము, దీనికి సుఖము, దీన్ని సుఖపెట్టడానికి ఇంద్రియముల చేత భోగం అనుభవించడము, దీంట్లో కొట్టుమిట్టాడుతుంటాం. ఈ మాయతో కూడుకున్నటువంటి స్వరూపంలో పడిపోవడానికి ప్రధాన హేతువేది అంటే నేను, నాది. ఈ రెండు, ఈ నేను నాది, వీళ్ళే మధుకైటభులు. ఈ మధుకైటభోత్పత్తిని గురించే మనకి వ్యాసుల వారు చాలా అందమైనటువంటి వివరణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ మధుకైటభులు అమ్మవారిని మనం మాయ చేశాం అనుకుని మేము కోరుకున్నప్పుడు మరణించాలనుకున్నారు. కానీ తల్లి ఎంత గొప్పగా లోకరక్షణ చెయ్యగలదో రేపటి రోజున వివరణ చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ